ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా ఫోటోస్ తీస్తారా? ఎక్కువగా వీడియోస్ తీస్తారా? మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి కెమెరా కొనాలనుకుంటున్నారా? వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఒక మంచి కెమెరా ఫోన్ గాని, కెమెరా గాని కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి? మనకు చాలా టైప్స్ ఆఫ్ కెమెరాస్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి కదా! స్మార్ట్ ఫోన్ కెమెరాస్ ఉంటుంది. డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ అయితే ఉంటాయి. మిర్రర్‌లెస్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇన్‌స్టంట్ కెమెరాస్ ఉంటాయి. యాక్షన్ కెమెరాస్ ఉంటాయి. రెడ్ కెమెరాస్ ఉంటాయి. సో, ఇన్ని టైప్స్ ఆఫ్ కెమెరాస్‌లో ఏ కెమెరా తీసుకోవాలి? దీంట్లో మనకు క్రాప్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఏ సెన్సార్ కెమెరా తీసుకోవాలి? ఇంకా మనకు లెన్స్ అయితే ఉంటుంది. కిట్ లెన్స్ అయితే ఉంటుంది. ప్రైమ్ లెన్స్ అయితే ఉంటుంది. ఇంకా జూమ్ లెన్స్ అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పి ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒక మంచి కెమెరా గాని, కెమెరా ఫోన్ కొనాలనుకుంటే చాలా ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. వీటికి సంబంధించి అన్ని వీడియోస్ అయితే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. అంటే అన్న ఇంకా మాకు వీడియోస్ చేయండి అని చెప్పేసి, అన్న ఇంకొంచెం ఈజీగా చెప్పండి. సో, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఒక మంచి కెమెరా కొనాలనుకుంటే ముందుగా కెమెరా టైప్ అది చెక్ చేసుకోవాలి. మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో చాలా టైప్స్ ఆఫ్ కెమెరాస్ అయితే ఉంటాయి. అందులో మనకు స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అయితే ఉంటాయి. మన స్మార్ట్ ఫోన్‌లోనే మంచి క్వాలిటీ ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి కెమెరాస్ అయితే ఉంటుంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎక్కువగా సోనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సోనీ కావచ్చు, సామ్‌సంగ్ అయితే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంటుంది. నెక్స్ట్ మనకు పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ పాయింట్ అండ్ షూట్ కెమెరాస్‌లో మనకు ఇవి కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. నౌ ఏ డేస్‌లో ఎక్కువగా పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ వాడట్లేదు. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్‌లోనే మంచి క్వాలిటీ ఫోటోస్, వీడియోస్ వస్తున్నాయి కదా! అందుకని చెప్పి చాలా మంది అయితే పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ అయితే ఎవరు వాడట్లేదు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువగా టెంపుల్‌కి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కువగా పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ ఇచ్చేసి అక్కడ ఫోటోస్ తీసుకునేవాళ్ళు. ప్రెజెంట్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కదా! అందుకని చెప్పి చాలా మంది అయితే ఈ పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ అయితే ఎవరు వాడట్లేదు. పాయింట్ అండ్ షూట్ కెమెరాస్‌లో బెస్ట్ బ్రాండ్స్ విషయానికి వస్తే సోనీ అయితే ఉంటుంది, నికాన్ అయితే ఉంటుంది, కెనాన్ అయితే ఉంటుంది. వీటి ప్రైస్ కూడా మీకు ఒక 5,000, 10,000, 15,000 ఇట్లా సంథింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ కానీ ప్రెజెంట్ అయితే ఈ కెమెరాస్ ఎక్కువైతే వాడట్లేదు. నెక్స్ట్ మనకు యాక్షన్ కెమెరాస్ అయితే ఉంటాయి. యాక్షన్ కెమెరాస్ అయితే ఏమైనా యాక్షన్‌కి సంబంధించి ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి ఎక్కువగా మోటో వ్లాగింగ్ చేస్తారు కదా! అలాంటి వాళ్ళైతే వాళ్ళు వర్షం వచ్చినా కూడా రైడింగ్ అట్లా వెళ్తూనే ఉంటారు. ఆ వర్షంలో నానినా కూడా ఈ కెమెరాస్ అయితే ఏం కావు. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. గోవాలో కూడా మనం వాటర్ యాక్టివిటీస్ చేశామనుకోండి, అక్కడ వాళ్ళు వాటర్‌లో ఈ ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు తీస్తారు. ఈ యాక్షన్ కెమెరా యూజ్ చేసుకొని. మరి యాక్షన్‌కి సంబంధించి ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికైతే యాక్షన్ కెమెరా తీసుకోవచ్చు. దాంతో పాటు మనకు ఇన్‌స్టంట్ కెమెరాస్ అయితే ఉంటుంది. ఇన్‌స్టంట్ కెమెరాస్ ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా ఫోటో తీసామనుకోండి, ఆ ఫోటో వెంటనే ప్రింట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇన్‌స్టంట్ కెమెరాస్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఏమైనా ఫ్యామిలీ ట్రిప్ వేశారనుకోండి, అలాంటి వాళ్ళైతే ఇన్‌స్టంట్ కెమెరాస్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ మనకు డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ అయితే ఉంటుంది. అదే డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ డీఎస్ఎల్ఆర్ కెమెరాస్‌తో మీరు ఫోటోస్ అయితే మంచి క్వాలిటీతో ఫోటోస్ తీసుకోవచ్చు. మంచి క్వాలిటీతో వీడియోస్ తీసుకోవచ్చు. ఎక్కువగా ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వెడ్డింగ్ వీడియోస్ కానీ, వెడ్డింగ్ ఫోటోస్ కానీ తీసేవాళ్ళు కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు కావచ్చు, నాలాగా ఇట్లా యూట్యూబ్‌లో వీడియోస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి ఇన్‌స్టా‌లో రీల్స్ చేసేవాళ్ళు కానీ ఎక్కువగా డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ అయితే వాడుతుంటారు. సో, వీటిలో మీకు ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మంచి క్వాలిటీ తీసుకోవచ్చు. ఇందులో మీకు లెన్స్ అయితే మార్చుకోవచ్చు. సో, ఇట్లా మీకు కిట్ లెన్స్ అయితే ఉంటుంది, జూమ్ లెన్స్ అయితే ఉంటుంది, ఇంకా ప్రైమ్ లెన్స్ అని చెప్పేసి, వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పి ఇట్లా లెన్స్ అయితే ఉంటుంది. లెన్స్‌లు మీరు మార్చే కొద్దీ మీకు మంచి క్వాలిటీ ఫోటోస్, మంచి క్వాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు. ఈ లెన్స్‌లో అపర్చర్ అయితే ఉంటుంది. 1.4, 1.8, 4.5 ఇట్లా అని చెప్పి ఇట్లా అపర్చర్ అయితే ఉంటుంది. మీకు అపర్చర్ తక్కువ ఉన్న లెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యే విధంగా ఈ పోర్ట్రేట్ ఫోటోస్ కావచ్చు, పోర్ట్రేట్ వీడియోస్ అయితే డీఎస్ఎల్ఆర్ కెమెరాస్‌తో బాగా తీసుకోవచ్చు. వీటిలో మీకు బెస్ట్ బ్రాండ్స్ చూసుకున్నట్టయితే సోనీ అయితే ఉంటుంది, నికాన్ అయితే ఉంటుంది, కెనాన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు మిర్రర్‌లెస్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ మిర్రర్‌లెస్ కెమెరాస్ విషయానికొస్తే ఇవి మీకు చాలా ఫాస్ట్ అయితే ఉంటాయి చూడండి. షట్టర్ స్పీడ్ అయితే చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. ఆటో ఫోకస్ కూడా చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఇవి కొద్దిగా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. ఎక్కువగా వ్లాగ్స్ చేస్తారు కదా! అలాంటి వాళ్ళైతే ఈ మిర్రర్‌లెస్ కెమెరాస్ తీసుకుంటారు. వీటిలో కూడా మీరు లెన్స్ మార్చుకోవచ్చు. కిట్ లెన్స్ కావచ్చు, ప్రైమ్ లెన్స్ కావచ్చు, లెన్స్ మార్చే కొద్దీ మీకు మంచి క్వాలిటీ ఫోటోస్, వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. వీటిలో బెస్ట్ బ్రాండ్స్ విషయానికొస్తే సోనీ అయితే ఉంటుంది, పానాసోనిక్ అయితే ఉంటుంది, కెనాన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు రెడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ రెడ్ కెమెరాస్ అయితే సినిమా తీసేవాళ్ళు గానీ, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కదా! అలాంటి వాళ్ళైతే రెడ్ కెమెరాస్ అయితే యూజ్ చేస్తారు. వీటి ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. 10 లాక్స్, 20 లాక్స్ ఇట్లా మీకు ప్రైస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఈ రెడ్ కెమెరాస్ అయితే సినిమా వాళ్ళైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనకు ఇన్ని టైప్స్ ఆఫ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఎక్కువ మంది అయితే స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అయితే ఎక్కువైతే యూజ్ చేస్తుంటారు. బడ్జెట్‌లో మనకు స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అయితే మంచి క్వాలిటీ ఫోటోస్, వీడియోస్ ఇస్తాయి కదా! అందుకే ఎక్కువ మంది అయితే స్మార్ట్ ఫోన్ అయితే వాడుతుంటారు. కొద్దిగా బడ్జెట్ ఉన్న వాళ్ళైతే డీఎస్ఎల్ఆర్
కెమెరా తీసుకుంటారు, లేదా ఇంకొంచెం బడ్జెట్ ఉందనుకోండి మిర్రర్లెస్ కెమెరాస్ తీసుకుంటారు. సో వీటిలో మీకు మంచి క్వాలిటీ ఫోటోస్ వీడియోస్ వస్తాయి. ఈ యాక్షన్ కెమెరా చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఎవరైతే ఈ వాటర్ యాక్టివిటీస్ చేస్తారో యాక్షన్ సంబంధించి ఫోటోస్ వీడియోస్ తీస్తారు కదా, వాళ్ళు మాత్రమే యాక్షన్ కెమెరాస్ తీసుకుంటారు. యాక్షన్ కెమెరాస్ లో బెస్ట్ బ్రాండ్స్ చూసుకున్నట్టయితే మీకు DJI అయితే ఉంటుంది, GoPro, Insta360 ఈ బ్రాండ్స్ అయితే చాలా బెస్ట్ అయితే ఉంటాయి. ఇన్స్టెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇన్స్టెంట్ కెమెరాస్ లో కూడా మీకు ఇన్స్టెంట్ గా ఫోటో కావాలంటే ఈ టైప్ ఆఫ్ కెమెరా తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ కెమెరాస్ లో బెస్ట్ బ్రాండ్స్ చూసుకున్నట్టయితే ఫ్యూజీ ఫిలిం కావచ్చు, పోలరాయిడ్ కావచ్చు, ఈ రెండు బెస్ట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. DSLR అయితే మీకు సోనీ ఉంటుంది, కెనాన్ అయితే ఉంటుంది, నికాన్ అయితే ఉంటుంది. మిర్రర్లెస్ అయితే మీకు సోనీ అయితే ఉంటుంది, కెనాన్ అయితే ఉంటుంది, పానాసోనిక్ అయితే ఉంటుంది. ఇవి బెస్ట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో మీ అవసరం తగ్గట్టుగా మీరు ఒక మంచి కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ని టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి కదా, సో దీంట్లో మీకు ఏ టైప్ ఆఫ్ కెమెరా కావాలో మీరైతే డిసైడ్ అవ్వండి. ఫ్యామిలీతో మంచి ఫోటోస్ వీడియోస్ కావాలంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఇంకొంచెం స్మార్ట్ ఫోన్ కన్నా మంచి క్వాలిటీ ఫోటోస్ వీడియోస్ కావాలనుకుంటే ఈ మిర్రర్లెస్ కెమెరా కానీ DSLR కెమెరా కానీ తీసుకోండి. మీరు బడ్జెట్ పెట్టగలరు అనుకుంటే, లేదు యాక్షన్ ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే యాక్షన్ కెమెరా తీసుకోండి, లేదు ఇన్స్టెంట్ గా మీకు ఫోటోస్ కూడా కావాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్ కెమెరా తీసుకోవాలి. సో ముందుగా మీకు ఏ టైప్ ఆఫ్ కెమెరా కావాలో మీరైతే డిసైడ్ అయిపోండి. రేపైతే నేను మరొక వీడియో కూడా చేస్తాను. మీరు DSLR కెమెరా తీసుకోవాలా, మిర్రర్లెస్ కెమెరా తీసుకోవాలా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి రేపు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ తర్వాత మీరు కెమెరాలో మనకు లెన్స్ అయితే ఉంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్స్ ఉన్నాయి, ఇంకా మనకు క్రాప్ సెన్సార్ ఉన్న కెమెరా తీసుకోవాలా, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఉన్న కెమెరా తీసుకోవాలా, మంచి కెమెరాస్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఏది తీసుకోవాలని చెప్పేసి వీటికి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరైతే మన వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే కెమెరాస్ కావచ్చు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి, వెంటనే మనము డీల్స్ ఉన్నాయనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లేదా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ వెళ్ళి మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.